40వ కీర్తన 8వ చరణం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. చాలు. ఇది వరకు మనము దేవుని చిత్తము చేయుట వలన వచ్చేటటువంటి 7 ఆశీర్వాదాలను మనం ధ్యానించుకున్నాం. దేవుని చిత్తము చేస్తే గనక ఎటువంటి ఆశీర్వాదాలు వస్తాయి అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానించుకున్నాం. అయితే ఇక్కడ వ్రాయబడిన సందర్భం, దావీదు మహారాజు అంటున్నాడు, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. మొట్టమొదట ప్రభువుని మనం ఆరాధించాలంటే, ఆయనను సంతోష పెట్టాలంటే, ఆయనను మనం హృదయపూర్వకంగా ఆరాధించాలంటే మొట్టమొదట ఏం చేయాలా? దేవుని చిత్తాన్ని మనము ఎరిగి ఉండాలా. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారమై ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు మనము ధ్యానించుకోబోయే అంశం, దేవుని చిత్తము వలన. దేవుని చిత్తము కనుగొనుట ఎలా? అందరికీ తెలుసు, ప్రతి ఒక్క వస్తువును మనం కనుగొంటాం, ప్రతి ఒక్క విధమైనటువంటి పద్ధతులు మనం ఆచరిస్తాం. అయితే ఇక్కడ వ్రాయబడినట్లుగా దేవుని చిత్తము కనుగొనడం ఎలా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానించుకొని ఆరాధనలోకి వెళ్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక, రోమేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. ఇక్కడ వ్రాయబడినది ఏమని వ్రాయబడింది? మీరు ఈ లోక మర్యాదను అనుసరించుకోకుండా మంచిది, అనుకూలమైనది, సంపూర్ణమైనది దేవుని చిత్తమేదో పరీక్షించండి అని ఇక్కడ వ్రాయబడింది. వాస్తవానికి మనం గమనించినట్లయితే కనుక ప్రతి ఒక్కటి తీసుకోండి, ఈ జీవితంలో మనము బ్రతికినంత కాలం పరీక్షించి మాత్రమే మనము జీవిస్తూ ఉంటాం. ఉదాహరణకు, ఇతను ఒక సెల్లు కొన్నాడు, అతను ఒక సెల్లు కొన్నాడు, ఇద్దరి సెల్లులు వేరు, కానీ వాళ్ళు ఏం చేశారు? పరీక్షించారు, ఏది మంచిది, ఏది ఉత్తమమైనది. ఈమె ఒక కాలేజీలో జాయిన్ అయ్యింది, ఆమె ఒక కాలేజీలో జాయిన్ అయింది. ఏం చేశారు? వాళ్ళు పరీక్షించారు, నా జీవితానికి సరిపడినటువంటి మంచి నిర్ణయం ఏదని. మనం చూసుకున్నట్లయితే ఏది కూడా పరీక్షించుకోకుండా మనం ఏ నిర్ణయము కూడా తీసుకోం. మొట్టమొదటగా 2-3 సార్లు ఆలోచించి అది మంచిదా కాదా అని పరీక్షించి నిర్ణయము తీసుకునే వారమై ఉండాం. అయితే దేవుని వాక్యం కూడా ఏమని సెలవిస్తుందంటే, మనము ఏ లోకవాసులం? మనము పరలోక వాసులం. మనము ఈ లోకానికి దేని నిమిత్తం వచ్చామంటే కేవలము దేవుని పని చేయడానికి మాత్రమే వచ్చి ఉన్నాం. ఈ లోకము మనది కాదు, ఈ జీవితము మనది కాదు. దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ, ఆ దీపము దేవుడి దీపమై ఉన్నాం. ఆయన చేతిలో భూషణ కిరీటమై ఉన్నాం. ఆయన ఇచ్చిన ఆత్మ చొప్పున, ఆయన ఇచ్చిన శరీరం చొప్పున మనము ఈ భూమి మీద నివసించుతున్నాం. మనము యాత్రికుల వలె వచ్చి ఉన్నాం. ఆయన వేసినటువంటి పంటను కోయడానికి వచ్చిన వారమై ఉన్నాం. అయితే ఈ లోకంలో సుఖభోగాలు ఆనందించాలని, అనుభవించాలని, విలాసవంతమైన జీవితం గడపాలని అనుకుంటూ జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుని చిత్తాన్ని మనం చెయ్యం. అలాగే గమనించినట్లయితే గనక మనకు అన్ని పనులు చేస్తాం, కానీ దేవుని చిత్తమును ఎరగని వారమై ఉన్నాం. మనకు తెలిసినట్లయితే కనుక ఈ లోకంలో ఒకసారి గమనించండి, మనము ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో కూడా మనకు తెలియదు. కేవలము దేవుని కృపా సంకల్పము చొప్పున ఆయన పని నిమిత్తం మనందరము ఈ భూమి మీద దేవుని పని చేసే వారమై ఉన్నాం. విచిత్రం ఏంటంటే, మన పనులన్నీ చేసుకుంటాం, కానీ దేవుని పనిని మనము చేసే వారమై లేము. అందుకే అంటున్నారు, మీరు పరీక్షించండి, పరీక్షించి నా చిత్తం ఏదో కనుగొనండి. దేవుడు ఎందుకు నిన్ను ఈ భూమి మీదకి పంపించాడు? ఉద్యోగం చేయాలనా? ఈ లోకంలో సుఖాలను అనుభవించాలనా? ఐశ్వర్యవంతంగా జీవించాలనా? కానే కాదు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడంటే గనక దేవుడు నీ పట్ల ఒక చిత్తమును ఎరిగి ఉన్నాడు. అందుకే ఈరోజు దేవుడి చిత్తము లేకపోకుండా అనేక మంది శ్రమల పాలవుతున్నారు, ఇబ్బందుల పాలవుతున్నారు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. చివరికి దేవుని చిత్తము నెరవేర్చుకోకుండా మరణం అవుతున్నారు. అందుకే అంటాడు, దావీదుకు తెలియదా? ప్రభువా,
నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అంటున్నాడు. ప్రియ సహోదరి, ఈరోజు మనం ఒక 7 మాటలు ధ్యానించుకున్నాం. దేవుని చిత్తము ఎలా కనుగొనాలి, దేవుని చిత్తాన్ని ఎలా కనుగొనాలి అనేటువంటి ఒక 7 మాటలు ధ్యానించుకొని మన సందర్భాన్ని ముగిద్దాం. కీర్తనలు 40వ కీర్తన 8వ వచనం చరణం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని రాయబడింది. 7వ వచనంలో మనం గమనించినట్లయితే, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి తిని. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాట ఇదే రాదంటాడు. పరిశుద్ధ గ్రంథంలో ఏమని వ్రాయబడింది? ఇక్కడ వ్రాయబడిన సందర్భం, అయ్యా నీ పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చా. అంటే అర్థమైంది, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎవరి మీద? దావీదు మీద ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. ఇదే ఆయన ఏమంటాడు చెప్పండి? అయ్యా, తల్లి గర్భములో నేను పిండమై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి. ఏమన్నాడు? నీ కన్నులు నన్ను చూశాయి. ఇదిగో పిండమై ఉండగా నీవు నన్ను ఏర్పరచుకొని ఉన్నావు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? పని చేయాలనా? ఈ లోకంలో శాంతి సుఖ సంతోషాలను అనుభవించాలనా? కానే కాదు. దేవుడు నీవు పుట్టక మునుపే నీ జనన మరణ రహస్యములను కలిగి రాసి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అందుకే ఇక్కడ వ్రాయబడింది, పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. నీ ధర్మశాస్త్రమున అంతర్యంలో ఉన్నది. నీ ధర్మశాస్త్రమున హృదయములో ఉన్నది. మొట్టమొదట దేవుని చిత్తాన్ని కనుగొనాలంటే ఏం చేయాలా? దేవుని వాక్యము ద్వారా మాత్రమే దేవుని చిత్తాన్ని మనం కనుగొనగలం. అందుకే దావీదు అంటాడు, అయ్యా ఆనాడు ఏ ప్రణాళిక సంకల్పము చొప్పున నన్ను నువ్వు ఏర్పరచుకున్నావో, నీ గ్రంథంలో నన్ను ఏ రీతిగా లిఖించావో, ఇదిగో అందు నిమిత్తమై నేను వచ్చి ఉన్నా. ఇప్పుడు ఈ భూమి మీద నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషమై ఉంది. ఇదిగో నీ ధర్మశాస్త్రము నా హృదయంలో ఉన్నది. నీ వాక్యము నా హృదయములో ఉన్నది. నీ వాక్యము నా హృదయములో ఉన్నట్లయితే నేను ఎన్నడూ కూడా తప్పిపోను. నీ వాక్యము నా హృదయంలో ఉన్నట్లయితే గనక నేను ఎన్నడూ కూడా పాపము జోలికి వెళ్ళను. నీ వాక్యము నా హృదయంలో ఉన్నట్లయితే గనక నీ చిత్తము నేను నెరవేరుస్తానని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి, దేవుని చిత్తాన్ని గ్రహించి ఉన్నావా? దేవుడు ఏర్పరచుకున్నావా అని గమనించి ఉన్నావా? దేవుడు ప్రతి ఒక్కరికి ఒక చిత్తం అప్పగించున్నాడు, ఒక పనిని అప్పగించి ఉన్నాడు. ఒకసారి నిర్లక్ష్యం చేస్తున్నావేమో, జాగ్రత్త. దేవుని చిత్తమును, అయ్యా నాకు తెలియదయ్యా, నేను ప్రార్థన చేశానయ్యా, నాకు తెలియదయ్యా, దేవుడి చిత్తం ఎలానో నాకు తెలియడం లేదయ్యా అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, వాక్యము ద్వారా దేవుని చిత్తాన్ని కనుగొనవచ్చని వాక్యము సెలవిస్తుంది. గర్భములో రూపింపక మునిపే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ యందు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే అంటాడు, నా హృదయములో నీ ధర్మశాస్త్రము లిఖితమై ఉన్నది అని వాక్యము సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ వ్రాయబడిన మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహార బలులు నీవు కోరలా, అవి నీకు ఇష్టమైనవి కావు అని చెప్పి నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పించబడుచున్నది. ప్రియ సహోదరి, ఒకసారి జ్ఞాపకం చేసుకో. మన బ్రతికినంత కాలంలో దేవుని పని చేయకోకుంటే, ఆయన చిత్తమును గ్రహించకపోతే మనము ఇంతకాలం చేసిన భక్తి వృధా, వ్యర్థమైపోతుంది.
వ్యర్థమైపోతుందని దేవుని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడు ఎందుకు పుట్టించాడు నిన్ను? ఏ ప్రణాళిక చొప్పున పుట్టించాడు? ఇలాగే ఉండాలని పుట్టించాడా? లేదా పిల్లలు, ఉద్యోగం, వివాహము ఇలా జీవించాలని పుట్టించాడా? కాదు. ప్రతి ఒక్క చిన్నదానిని కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వాడుకున్నాడు. పనికిరాని పాత్రను కూడా దేవుడు వాడుకున్నాడు. ఎందుకు పనికిరాని కట్టెను కూడా దేవుడు వాడుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, అంతకన్నా శ్రేష్టమైన వాడువు నీవే, అంతకన్నా శ్రేష్టమైన దానవు నీవే. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు దేవుని చిత్తము నెరవేర్చాలా. దేవుని చిత్తము నెరవేర్చకోకుండే వాడికి పరలోకంలో ప్రవేశమే లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయ్యా, నీ చిత్తము కనుగొనడం మాకు అసాధ్యకరంగా ఉందయ్యా, ఎలా కనుగొనాలి? దేవుని వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదట ఎలానంట? దేవుని చిత్తము కనుగొనాలంటే వాక్యము ద్వారా దేవుని చిత్తం కనుగొనొచ్చండి. పరిశుద్ధ గ్రంథ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అన్నీ కనుక్కుంటున్నాం. అంతరిక్షాలకు వెళ్ళి ఆకాశంలో నీళ్లున్నాయా లేదా అని కనుక్కుంటున్నారు. సూర్యుడు పెద్దడా, చంద్రుడు పెద్దోడా అని కనుక్కుంటున్నారు. నక్షత్రాలు ఉన్నాయా అని కనుక్కుంటున్నారు. అన్నిటికీ అన్ని రోజు రోజుకు కొత్త కొత్తవి కనుక్కుంటున్నారు. కరోనా వచ్చిందని కూడా కనుగొన్నారు, ఒక వైరస్ ఉందని. కానీ అన్నీ కనుక్కొని ఏం చేస్తున్నారు? దేవుని చిత్తమును కనుగొనలేకపోతున్నారు. ఇవన్నీ ఈ లోకానికి శాశ్వతం. కానీ దేవుని చిత్తము గనక మనము క్రైస్తవ్యం లేదా క్రీస్తును ధరించే వారమై ఉండి కూడా దేవుని చిత్తమును మనం కనుగొనలేకపోతే గనక నీ భక్తి నిర్మూలమైపోతుంది. నువ్వు ఓరక ఉన్నా కూడా అది ప్రభు దగ్గర ఉపయోగకరముగా లేనిదై ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని వాక్యం నీతో మాట్లాడిందా? అయితే ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన చిత్తానుసారంగా చేయుటమే నాకు సంతోషమని ప్రభు వాక్యం సెలవిస్తుంది. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయము 24వ వచనం. ఆ దినములలో దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయము 24వ వచనం. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తము తెలియపరిచి. చాలు. ఇక్కడ రెండోది ఏది చెప్పండి? దేవుని చిత్తం తెలుసుకోవాలంటే రెండోది ఏది చెప్పండి? ప్రార్థన. ఇక్కడ రాయబడిన సందర్భం, ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు ప్రార్థన చేయగా ఆయన తన చిత్తమును చెప్పెను. రాయబడింది ఆ మాట. రెండవదిగా జ్ఞాపకం చేసుకో. ఎవడైతే ప్రార్థన చేస్తాడో, ఎవడైతే ప్రభువుకు మొరపెట్టుతాడో, ఎవడైతే దేవుడికి ప్రార్థన ఆలకించే దేవుడున్నాడని ప్రార్థన చేస్తాడో వాళ్ళని బట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని మనం గ్రహించవచ్చు. దేవుని చిత్తాన్ని మనం ప్రార్థన ద్వారా గ్రహించవచ్చు. నువ్వు నిజంగా దేవుడికి మొరపెట్టినట్లయితే, నిజంగా నువ్వు దేవుడికి ప్రార్థన చేసినట్లయితే ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఆయన చిత్తంలో నీకు సెలవిస్తాడు. ఎన్ని రోజుల నుండి మందిరానికి వస్తున్నాం, ఎన్ని రోజుల నుండి ప్రార్థన చేస్తున్నాం, ఎన్ని రోజుల నుండి ఉపవాసాలు ఉంటున్నాం, ఎన్ని రోజులు బలలో చేయి వేస్తున్నాం. ఒక్కరోజన్నా దేవుని చిత్తమును అడిగావా? అయ్యా, నీ చిత్తం ఏదో నాకు చూపించు ప్రభువా. ఆయన చిత్తము మనం చేయకపోతే గనక, ఆయన చిత్తం మనం గ్రహించలేకపోతే గనక శ్రమలలో, బాధలలో, ఇబ్బందుల కొలిమిలో ఉండేవారమై ఉన్నాం. ఒకవేళ ఆయన చిత్తము గ్రహించినట్లయితే గనక ఆ సరళమైన పరలోకానికి మార్గము చూపించేటటువంటి సరళమైన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన చిత్తమును గ్రహించక గచ్చు పొదల్లాంటి, ముళ్ళ పొదల్లాంటి మనము అడ్డమైన దారిలో జీవించుచు నిర్దిష్టమైన మార్గము లేక ప్రయాసపడేవారమై ఉండామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అమ్మా, ఒకానొక సమయంలో నేను మరణం అయిపోయినాక నిన్ను బట్టి దేవుడు అడిగితే నువ్వేం చేసావు నా కోసం భూమి మీద అంటే, అయ్యా బుధవారం మందిరానికి వచ్చా, శుక్రవారం మందిరానికి వచ్చా, ఆదివారం 2 పూటల మందిరానికి వచ్చా, ప్రార్థన చేశా, ఉపవాసాలు చేశా అంటే ఒప్పుకుంటాడా? నేను చెప్పింది చేశావా? నీకు ఇష్టమైనది నువ్వు చేశావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో.
నీ ఇష్టానుసారంగా చేసేది సేవ కాదు, దేవుడు చెప్పేదే సేవ. ఆ సేవను అంగీకరిస్తాడు. అయ్యా నేను ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నానయ్యా, అయ్యా నేను ఎన్ని రోజులు క్రమం తప్పకుండా మందిరానికి వచ్చానయ్యా, భర్త వేధిస్తున్నా, భార్య వేధిస్తున్నా, అమ్మ నాన్న కొడుతున్నా, అనేకమైన శ్రమలలో వచ్చానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వినడు. నాకు ప్రార్థన చేసావా? ఏ రోజైనా అడిగావా ప్రభువా నీ చిత్తం ఏదో తెలియజేయని? ఒకసారి జ్ఞాపకం చేసుకో సహోదరి సహోదరుడా. దేవుని వాక్యం సెలవిస్తుంది, చిన్న పిల్లను మన దేవుడు ఏం చేశాడు? వాడుకున్నాడు. ఆ రోజు ఆయనకు కుష్ఠరోగం వచ్చింది. ఎవరు చెప్పారు చెప్పండి? ఆ చిన్నది చెప్పింది, మా రాజ్యంలో ఒకడున్నాడు వెళ్ళని. ఉన్నాడా? పేతురు చెరసాలలో నుండి దేవదూతలు బయటికి తెచ్చిన తర్వాత మొట్టమొదట ఎవరు చెప్పారు చెప్పండి? పేతురు వచ్చాడని రోజైనటువంటి ఒక చిన్నది చెప్పింది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో సహోదరి. మనము ముసిలి వాళ్ళమైనంత వరకు కూడా ఇదే భక్తిని కొనసాగించుతున్నట్లయితే గనక, మరణం వరకు ఇలానే వస్తూ పోతూ వింటూ ఉన్నట్లయితే గనక మనము పరలోక రాజ్య హక్కుదారులము కాదు. ఇక్కడ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. అతనికి ఒక రాచపుండు, ఒక వ్యాధి వచ్చింది. అప్పుడు ఏం చేశాడు చెప్పండి? దేవునికి మొరపెడితే దేవుడు ఏం చేశాడంట? చిత్తమును తెలియజేశాడు. అది నయమయ్యడానికి మార్గమును తెలియజేశాడని వాక్యము సెలవిస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలెనని మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుచున్నాను అని వ్రాయబడింది. ఉందా మాట? కాబట్టి ఈ మాటకు, ఎపఫ్రా అనే మాటకు అర్థము సుందరమైన వాడు, అందమైన వాడు అని కూడా చెప్పచ్చు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు చెప్పండి? అయ్యా వాళ్ళకి మీ చిత్తం ఏదో కనబరచండి అయ్యా, అయ్యా మీ చిత్తం ఏదో తెలియజేయండి అని భంగపడుకుంటున్నాడంట. ప్రియ సహోదరి, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ప్రార్థనలో ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అడుగుతావో, అప్పుడు మాత్రమే నీవు దేవుని చిత్తాన్ని ఎరుగగలవు. లేదా మనము దేవుని చిత్తము గ్రహించకోకుండా, దేవుని ఎరగకోకుండా వస్తూ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ వాక్యము వింటూ కూడా వెళ్తూ ఉన్నట్లయితే కనుక నిజంగా మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారమై లేమని దేవుని వాక్యము సెలవిస్తుంది. కీర్తన 143వ కీర్తన 110వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పుము చాలు. ప్రభువా, ఈ లోకమందు నాకు ఎవ్వరు లేరు ప్రభువా, నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు. నీ చిత్తానుసారంగా నాకు ప్రవర్తించుట నేర్పు. ఎప్పుడైతే దావీదు పశ్చాత్తాపడి ప్రభువుని అడిగాడో, అయ్యా నేను నీలో లేకుంటే గనక, నిన్ను విడిచిపోయినట్లయితే గనక నేను పాపము చేస్తున్నా ప్రభువా, నా కింద ఉండేవాడిని కూడా నేను భయపడుతూ జీవిస్తున్నా ప్రభువా, ఎవడో చంపుతాడని నేను మరణ భయంతో ప్రాకులాడుతున్న ప్రభువా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నీవు నా దేవుడవు, నీవు గనక నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పించావనుకో, నేను భయపడను ప్రభువా, నేను ధైర్యంగా ఉంటా ప్రభువా, నీ చిత్తమును నెరవేరుస్తా ప్రభువా అని దావీదు అడుగుతున్నాడు. ఎవరండి దావీదు? ఏమయ్యాడు? దేవునికి హృదయానుసారుడయ్యాడు. ఎప్పుడైతే దేవుడి చిత్తము నెరవేర్చేవాడై ఉన్నాడో అతనిని దేవుడు రాజు చేశాడు, అతని హృదయానుసారుడయ్యాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని చిత్తాన్ని గ్రహించాలంటే ఒకసారి జ్ఞాపకం చేసుకో. మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలంట. ప్రభువా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, నీ చిత్తం ఏమిటో నాకు తెలియచేయి, నీ చిత్తం ఏమిటో నాకు తెలియచేయని దేవుని వాక్యము సెలవిస్తుంది. మూడవదిగా రోమా పత్రిక 8వ అధ్యాయము 27వ వచనం.
హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపజేస్తున్నాడు. హృదయములను పరిశోధించువాడు, హృదయ అంతరంగములలో హృదయాలోచనలను ఎరిగినవాడు, ఆత్మ యొక్క మనసు ఎట్టిదో ఎరుగును. అటువంటి దేవుడు ఏలయనగా దేవుని చిత్ర ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. మూడవదిగా ఆత్మ ద్వారా దేవుని చిత్తమును మనము గ్రహించవచ్చు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని చిత్తమును మనము గమనించవచ్చు అని ప్రభు చెప్తున్నాడు ఈ మాటలు. చాలామంది ప్రవచనకర్తలు ఉన్నారు. మనకు కూడా పరిశుద్ధ గ్రంథంలో ప్రవచనకర్తలు ఉన్నారు. దేవుని ఆత్మ వాళ్ళ మీదికి బలంగా దిగివచ్చినప్పుడు వాళ్ళ నోట నుండి దేవుని సంబంధమైనటువంటి పరిశుద్ధ మాటలు కొన్ని మనకు బయలుపరచబడతాయి. నువ్వు సేవ చేయాలన్నా, పాఠాలు పాడాలన్నా, దేవుని సేవ ఏమై ఉందో కొన్ని మాటలు వాళ్ళ నోట నుండి ఆత్మ ప్రేరేపణ ద్వారా చెప్పబడతాయి. వాటిని బట్టి మనం ఏం నేర్చుకోవాలా? పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ మాట నాతోనే చెప్పి ఉన్నాడు, పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ మాటలు నా కొరకే ప్రేరేపించబడినాడని ఎరిగి ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై దేవుని చిత్తానికి లోబడే వారమై ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవర్తకులకును బయలుపరిచి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు ఇది తెలియపరచలా. ఇప్పుడైతే ఈ మర్మము దేవుని పరిశుద్ధాత్మ మూలముగా దేవుని పరిశుద్ధులైనటువంటి వాళ్లకు ఎలా బయలుపరచబడింది? పూర్వకాలమందు మనుషులకు తెలియపరచలేనటువంటి మర్మములను నా దేవుడు ఈ దినమందు ఈ కాలమందు ఆత్మ ప్రేరేపణ ద్వారా తన చిత్తమును జరిగించుటకై తన చిత్తాన్ని తెలియజేసేవాడున్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే మనం ఒకసారి గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం. అపోస్తుల కార్యములు 13:2. వారు ప్రభువును సేవించుచు చేయుచుండగా ఎవరు పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని ఎవరు చెప్పారు? ఇక్కడ యాజకులు చెప్పారా? ప్రవక్తలు చెప్పారా? అక్కడుండే మనుషులు చెప్పారా? ఎంతమంది ఉన్నారు అక్కడ? లెక్కలేనంత మంది. అయితే ఆ సమూహంలో ఆ జనగుంపులో ఎవరు చెప్తున్నారు? వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా దేవుని బలమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి అక్కడ నిలిచి చెప్పబడుతున్నటువంటి మాట, ఇదిగో నేను బర్నబాను సౌలును నా పని చేయడానికి నేను వారిని ఏర్పరచుకొని ఉన్నాను, మీరు వాళ్ళని నా పని కొరకు ప్రత్యేకపరచుడని చెప్పాను. మూడోదిగా ఏంటంట? ఆత్మ మూలముగా పరిశుద్ధాత్మ మూలముగా ఏం చేస్తాడంటే దేవుని చిత్తమును తెలియజేసేవారున్నాం. చాలామంది దేవుని చిత్తమును తృణీకరించేవారున్నాడు. ఒకవేళ సేవ కానీ లేదా అంతకు మించింది ఏందైనా ఇచ్చారనుకో, అంత పెద్ద సాహసం మనం చేయలేమని దేవుని చిత్తమును నిర్లక్ష్యము చేసే వారమై ఉన్నామని కూడా బైబిల్ చెప్తుంది. అయితే ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఒకసారి జ్ఞాపకం చేసుకో, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము బ్రతికినంత కాలం ఆయన చిత్తము చేయకోకుండా ఆశించడం, ప్రార్థించడం, ఆశీర్వదించబడడం అసాధ్యమని వాక్యం చెప్తుంది. ప్రతి ఒక్కరూ మందిరానికి ఎందుకు వచ్చామంటే కనుక ఏదో ఒక కారణం ఉంటుంది. ఏదన్నా
ఆశపడో, లేకపోకుంటే అనారోగ్యమో, ఆశీర్వదించబడాలనో, ఉద్యోగమో, ఏదో ఒక సమస్యతో మనందరం వచ్చి దేవుని దగ్గర నుండి ప్రతిఫలం పొందాలనుకుంటున్నాం. అలాగే దేవుడు కూడా ఆశిస్తాడు కదా, నేను ఏర్పరచుకున్నా, గర్భంలో రూపించక మునిపే నేను ఏర్పరచుకున్నా, నీకు ఆరోగ్యమునిచ్చా, ఆయుష్నిచ్చా, ఈ దినము కూడా నా మందిరంలో నేను కూర్చోబెట్టి వినుటకు నీకు కృప చూపించా. అయితే ఆయనకు నా కోరికలు ఉండవా? ఆయన సేవ చేపియాలని, ఆయన పని చేయాలని ఆయనకు కోరికలు ఉండవా? ఎన్ని రోజులని మనం ఇలానే నిర్లక్ష్యం ఉంటాం చెప్పండి? ప్రభువు కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయ్యా, మేము సహోదరీమణులమయ్యా, మేము ముసలివారమయ్యా, మేము పఠించలేమయ్యా, సేవ చేయలేమయ్యా, ఆయన చిత్తము నెరవేర్చలేమంటే గనక దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరికంట ఆశించిన ఆశగల ప్రాణమునే దేవుడు తృప్తిపరిచేవారై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవునిని పని చేయుటకు, ఆయన చిత్తాన్ని గ్రహించుటకు వేగర పరివాడమై ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. రోమా పత్రిక 4వ రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమా పత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. 4వదిగా దేవుని చిత్తాన్ని ఎలా కనుగొనాలంటే రూపాంతరం. ఏంటి చెప్పండి? రూపాంతరం అంటే మన ఆత్మీయ సౌందర్యం అంటారు రూపాంతరం. ఇక్కడ చెప్తున్నది మాట, దేవుని చిత్తము ఏమై ఉందో తెలుసుకోవాలంటే మీ మనస్సు మారాలా. ఉన్నమాట, మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము చెందుతారు అని వ్రాయబడింది. ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట వ్రాయబడింది, ఇదిగో సమస్తము నేను నూతనమైనట్లు చేయబడుతున్నాను. నూతన సృష్టి, నూతన భూమి, నూతన జీవం, నూతన జీవితం, ఇలా దేవుడు కొత్తగా అంటే ఏమని చెప్తున్నాడంటే, అమా రక్షణ మార్గంలోకి రండి. మీరు నా చిత్తాన్ని గ్రహించాలని ఆశపడుతున్నారా? నా చిత్తాన్ని తెలుసుకోవాలని ఇష్టపడుతున్నారా? అయితే మీ మనస్సు మారి నూతన పరచబడితే తప్ప ఇంకా లోక సంబంధమైన ఆశలను కలిగి, లోక సంబంధమైన పాపములను కలిగి అక్కడ ఇక్కడ అలా ఇలా ఇక్కడ ఒక రీతిగా బయట ఒక రీతిగా జీవించుచున్నావేమో ఒకసారి జాగ్రత్త. దేవుని వాక్యం సెలవిస్తుంది, నిజంగా క్రీస్తుకు దాసుడిగా ఉండగోరుచున్నావా? నిజంగా క్రీస్తుకు దాసురాలుగా ఉండగోరుచున్నావా? లేదా కొన్ని రోజులు వెచ్చగా, కొన్ని రోజులు చల్లగా ఉండాలని ఆశపడుచున్నావో ఒక్క తీర్మానం తీసుకో. నాకు ఈ క్రైస్తవ్యం బాగుంది, నా యేసయ్య నాకు చాలు అనుకుంటే కనుక నీకు ఏది మేలో దాన్ని పెంటగా ఎంచుకోమని కూడా వాక్యం సెలవిస్తుంది. ఈ శ్రమలు, ఈ మేలులు, ఈ శ్రమలు, ఈ బాధలు అనుభవించటం మేలే అని పరిశుద్ధ గ్రంథంలో. అయితే నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట, ఎవరు నిజంగా ప్రభువేనా అనుకుంటున్న సమయంలో ఇక్కడ వ్రాయబడిన సందర్భం, ముగ్గురిని, ప్రాణ స్నేహితుల్ని ముగ్గురిని తీసుకెళ్ళాడు. పేతురున్నాడు, యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు. వాళ్ళను వెంట పెట్టుకొని ఒక ఎత్తైనటువంటి కొండకి ఏకాంతంగా తీసుకొని పోయి వారి ఎదుట ఏం చేశాడంట? రూపాంతరం పొందాడు. ఎలా ఉన్నాడు తెలుసా ప్రభు? అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమైనవిగా మిగులు తెల్లనివియు ఆయను, లోకమందు ఏ సాకలి కూడా అంత తెల్లగా చలువ చేయలేదని వాక్యంలో వ్రాయబడింది. రూపాంతరం చెందమంటే తెల్ల బట్టలు వేసుకోవడం కాదు. వైట్ దేనికి సాదృశ్యం? శాంతికి, పరిశుద్ధతకు. పరిశుద్ధంగా జీవించు, మాదిరికరంగా జీవించు, రూపాంతరం పొందు. మీకు చెప్పాలన్న సందర్భంలో గొంగలి పురుగు ఏ రీతిగా సీతాకోకచిలుకగా మారుతుందో తెలుసు కదా. ఒకప్పుడు అసహించుకున్నటువంటి క్రిమికీటకం ఇప్పుడు
ప్రేమించేటటువంటి సాధుగుణం కలిగినటువంటి కీటకంలా అయింది. ఒకసారి జ్ఞాపకం చేసుకో, మనము అనేకమైన పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఆజ్ఞలను పాటించక, వాక్యాలను తెలియకనే మనం ఏం చేస్తున్నామంటే మన జీవితాన్ని సగం వృధా చేసుకుంటున్నాం. ఎలా ఆయన చిత్తాన్ని కనుగొనాలా, ఎలా ఆయన చిత్తమును నెరవేర్చాలా, అసలు క్రీస్తుతో మనం ఎలా సాంగిత్యం కలిగి ఉండాలా, ఎలా ఆయనతో సహవాసం చేయాలో వాక్యము తెలియకనే, వాక్యము వినకనే, వాక్యము బోధించకనే మనం ఏమున్నాం, ఒక్కొక్క రోజు తెలుసుకోలేకపోతున్నాం. మన సమయాన్ని మనము వృధా చేసుకుంటున్నాం. అందుకే వ్రాయబడింది, నీ జీవితంలో మొట్టమొదట నీవు పరలోక రాజ్యానికి హక్కుదారుడు కావాలి అంటే దేవుని చిత్తమును గ్రహిస్తేనే. ఆయన చిత్తము చేయకుండా ఎలా జీవించగలం చెప్పండి? హైదరాబాద్ పోవాలంటే కడప బస్సు ఎక్కితే పోతుందా, పులివెందుల బస్సు ఎక్కితే పోతుందా, తిరుపతి బస్సు ఎక్కితే పోతుందా? ఏ ఊరికి పోవాలంటే ఆ ఊరు బస్సు ఎక్కాలి, అవునా? ప్రియ సహోదరి, జ్ఞాపకం చేసుకో, ప్రభువుకు నీకు ఒక సహవాసం ఉంటేనే ఆయన చిత్తం గ్రహించగలవు. ఆయన చిత్తం ఏమిటో ఒక్కసారి గ్రహించు. భయపడద్దండి, బాధపడద్దండి. ఒకవేళ మోయలేనటువంటి భారం నా మీద వేస్తాడేమో, సంఘంలో సేవ చేయమంటాడేమో, ఈ సంఘంలో పాట పాడమంటాడేమో, ఈ సంఘాన్ని నాకు అప్పచెప్తాడేమో. భయపడద్దండి. దేవుని యందు మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు చిత్తం ఏదో మీకు తెలియజేస్తాడు. అంతకన్నా అదృష్టం ఉందా చెప్పండి? అమ్మ నువ్వు నా పాటలు పాడమంటే అంతకన్నా అదృష్టం ఉందా? అమ్మ నువ్వు పులిపీఠం ఎక్కి నా వాక్యం చెప్పమంటే అంతకన్నా అదృష్టం ఉందా? ఆయన చిత్తం ఏదో చెప్పుకోకుండా, ఆయన నుండి సమాధానం చేయకోకుండా వస్తాం, పోతాం, వింటాం, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం. ఎందుకు చెప్పండి? గురి గమ్యం లేని స్థానం ఎందుకు? భక్తులు ఏమన్నారు చెప్పండి? ఇదిగో నేను గురి వద్దకే అని తెలుసా? గురి ఏందో ఎందుకు చెప్పండి? వాళ్ళు చిత్తం ఎరిగి ఉన్నారు. వాళ్ళు దేవుని చిత్తం ఎరిగి ఉన్నారు. ఈ లోకం నాది కాదు, ఈ జీవితము నాది కాదు, ఈ ఆత్మ నాది కాదు, ఈ శరీరము నాది కాదు. అయితే ఈ భూమి మీద నేనేం చేయాలా? యేసయ్య పంట కోయాలా, పాపములో పడి ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించి క్రీస్తు రక్షణ స్వార్థను చెప్పి వారికి ఉన్న పరిశుద్ధమైన పట్టణానికి చేర్చాలనేటువంటి గురి గమ్యం కలిగి ఉండాలి. చెప్పలేం దేవుడు నిన్ను వాడుకుంటాడేమో, చెప్పలేం దేవుడు నిన్ను ఏర్పరచుకుంటాడేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఒకానొక ఊరిలో ఒక వేశ్య ఉంది. వేశ్య మంచి రాయల్ కుటుంబంలో పుట్టినటువంటి స్త్రీ, చాలా అందమైన అమ్మాయి. అమ్మాయికి ఒక పిచ్చి ఉంది, వ్యభిచారం చేసేటటువంటి పిచ్చి ఉంది. చాలా మంచి అందమైన ఆమె, చాలా సంపన్నమైన కుటుంబంలో పుట్టిన ఆమె, చాలా డబ్బులు కలిగినటువంటి ఆమె. ఒకానొక సమయంలో ఈ వేశ్య అవతారానికి బానిస అయిపోయింది, వ్యభిచారము చేయడానికి బానిస అయిపోయింది. ఆమె అమ్మా నాన్నకు తెలియకోకుండా రోజుకు కొన్ని వందల మందితో వ్యభిచారం చేసేది. ఆనందంలో, సంతోషంలో, వచ్చేటటువంటి డబ్బులతో సుఖ సంతోషాలతో జీవించుతూ ఉండేది. అమ్మా నాన్నను పోషించుకుంటూ, అందరితో ఆప్యాయంగా ఉంటూ, దుర్మార్గమైన క్రియ, ఎవడు చూడనటువంటి చీకటి సంబంధమైన క్రియ జరిగిస్తూ సంతోషంగా జీవిస్తున్న సమయంలో పేరుకు క్రైస్తవులు, వారి కుటుంబం అంతా మందిరానికి వెళ్తుంది, ఈమె కూడా మందిరానికి వెళ్తుంది, రాత్రంతా పాపం చేస్తుంది, మందిరానికి వెళ్ళి ప్రార్థన కూడా చేస్తుంది. ఎప్పుడు కూడా దేవుని దగ్గర అడిగేది లేదు. ఎందుకంటే ఆ సుఖం, ఆ సంతోషం, ఆ డబ్బును అనుభవించి లోకాన్ని మర్చిపోయింది, ప్రభువునే మర్చిపోయింది. ఒకానొక సమయంలో ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు ఆమెతో మాట్లాడాడు. నేను నిన్ను ఏర్పరచుకున్నా కదా, ఎందుకు నువ్వు పాపం చేస్తున్నావు? ఆమెకు అర్థం కాల. ఎప్పుడు ప్రార్థన అయిపోతుందా, ఎప్పుడు బయటికి వెళ్దామా, ఎప్పుడు ప్రార్థన అయిపోతుందా, ఎప్పుడు రోజుకు వందల వేల మంది ఆ దేశమంతా రాష్ట్రమంతా ఆమె వలలో పడిపోయి చిక్కుబడిపోయినారు. వ్యభిచారం చేయడానికి ఆమె కాల్ సీటే దొరికేది కాదంట. అంత ధన కుటుంబంలో పుట్టి కూడా, అంత భక్తురాలైనా కూడా వ్యభిచారంలో మునిగిపోవడం వల్ల ఘోరమైన వేశ్య అయింది. దేవుని చిత్తాన్ని ఎరగకోకుండా పోయింది. కానీ ఒక సమయంలో ప్రార్థన చేస్తుంటే ముఖాముఖిగా దేవుడు మాట్లాడి, దేవుని చిత్తాన్ని ఎరిగి ఉన్నావా, నేను నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నా తెలుసా అని ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే మా కళ్ళల్లో కన్నీళ్లు గారాయంట. ఇప్పుడైనా అడుగు, నీకేమన్నా కావాలంటే నేను చేస్తా, ఇప్పుడైనా అడుగు, నీకేది కావాలన్నా అడుగు, నేను ఇస్తా అంటే కనుక ఆమె ఏమడిగింది తెలుసా? అయ్యా, నేను మందిరానికి వచ్చి పాపం చేశా, మందిరానికి వచ్చే సహోదరులతో నేను వ్యభిచారం చేశా, నాకు తెలియనంటూ రాజకీయ నాయకులు లేడు, తెలియనటువంటి యవ్వనస్తులు లేదు, సుసంపన్నులతో నేను వ్యభిచారం చేశా. నేను ఎవరితో అయితే వ్యభిచారం చేశానో
ఆ ఊరు, ఆ పట్టణంలో వాడి సేవకుడుగా మారాలి ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చేసిందంట. హల్లెలూయా. ఆమెతో ఎవడైతే శయనించాడో, ఎవడైతే డబ్బులు ఇచ్చి ఆ పడుపు కాడ పడుకునున్నాడో, ఆ ప్రతి ఒక్కడు కూడా ఊరు ఊరు, గ్రామం గ్రామం, రాష్ట్రం రాష్ట్రం, దేశం దేశం కూడా ఏమైందంట, ఒక్కొక్క సేవకుడు లేచాడంట. ఆ దేశమంతా ఎప్పుడు కనివిని ఎరుగని రీతిలో యేసయ్యను స్తుతించడం ప్రారంభించాడంట. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో సహోదరి, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎంత భయంకరమైన జీవితం గడుపుతున్నా నా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన చిత్తం. ఆయన కలలో కూడా అనుకుండదు నా ద్వారా ఇంతమంది రక్షించబడతారని. కొన్ని వేల మంది ఆమె చేతుల మీదుగా బాప్తిష్యం తీసుకున్నారు. కొన్ని వేల మంది ఆమె చేతుల మీదుగా సేవ ప్రారంభించారు. అక్కడక్కడ ఇప్పుడు కూడా చలామణి అవుతున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఫస్ట్ ఏం చేయాలా? దేవుని చిత్తాన్ని గ్రహించాలని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఎఫెసీ రాసిన పత్రికలో ఒక మాట ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారమై. పాతలన్నీ వదిలేయండి. నువ్వు పాపం చేశావో, పరిశుద్ధంగా జీవించావో దేవుడికి తెలుసు. నువ్వు ఎలా జీవించావో దేవుడికి తెలుసు. నా దేవుడు అడుగుతున్నాడు, ఇదిగో ఇదే సరైన సమయం. ఆయన చిత్తాన్ని గ్రహించడానికి ఇదే సరైన సమయం. ఒకసారి జ్ఞాపకం చేసుకో. మారి రూపాంతరం చెంది దేవునిలా ప్రవర్తిస్తే తప్ప, ఆయనలా పరిశుద్ధంగా జీవిస్తే తప్ప, నీవు రూపాంతరము చెందితే తప్ప ఆయన చిత్తము నీలో నెరవేర్చదని దేవుని వాక్యము సెలవిస్తుంది. 2వ దినవృత్తాంతములు 5వదిగా 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 24వ వచనం. హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తము తెలియపరచి అతనికి సూచన ఒకటి దయచేసెను. ఏం చేశాడు? సూచన ఒకటి దయచేసెను. జ్ఞాపకం చేసుకో. 5వదిగా దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని చిత్తాన్ని కనుగొనాలంటే సూచక క్రియలు జరిగించేవాడు. అయ్యా, బావిలో నీళ్ళు ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయంటే దేవుడు ఏం చేశాడు? అబ్రకదబ్రా వేసాడా? వేలా ఏం చేశాడు? మోసేను పిలిపించి అక్కడ ఉన్న చెట్టు కొమ్మను వేసి ఏం చేశాడు? వేశాడు. మాయం చేయలా, మంత్రం చేయలా. ఏమయ్యాయి? మధురంగా మారబడ్డాయి. సూచక క్రియలు చేసే దేవుడు. శారా ఏం చేసింది చెప్పండి? అమ్మా, నీకు మునుపటి కాలానికి నిర్ణయ కాలం ముందు కొడుకు పుడతానని ఏం చేసింది? నవ్వింది. సూచిక క్రియ చేశాడు, కొడుకు పుట్టాడు. ఏం చేసింది? నవ్వుకు ప్రతిగా నవ్వేటటువంటి కొడుకునిచ్చాడు. ఇస్సాకు అని పేరు పెట్టబడ్డాడు. ఆ దేవుడు సూచిక క్రియలు చేస్తాడు. యెహోషువ ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ఆకాశం ఆగిపోతే అయిపోయిందా? సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడా? సూచిక క్రియలు చేస్తాడు నా దేవుడు. ఏలియా ప్రార్థన చేసే ఏం జరిగింది? వర్షం పడకోకుండా ఆగిపోయింది. సూచిక క్రియలు చేస్తాడు నా దేవుడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో సహోదరి. నీ జీవితంలో కూడా నా దేవుడు సూచిక క్రియలు చేసేవాడు ఉన్నాడు. సూచిక క్రియలు చేసి ఇది నా క్రియ, ఈ రీతిగా జీవించు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మనము దేవుని ఏం చేయాలా? పట్టుదల కలిగి ఉండాలా, నిరీక్షణ కలిగి ఉండాలా. నా దేవుడు సూచిక క్రియలు చేసేవాళ్ళు. ఎన్ని రోజులు ఉద్యోగం చేస్తావు? ఎన్ని రోజులు పిల్ల పాప భార్యలను జీవిస్తావు? దేవుని పని చేయవా? ఉదయం తింటివి, మధ్యాహ్నం తింటివి, రాత్రి తింటివి. తింటున్నాం పడుకుంటున్నాం. నీ బ్రతుకు నా బ్రతుకు, నేను బ్రతుకుతున్నాం. దేవుని పని చేసే దేవుడు ఎవరు చేస్తారు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. అందరూ అనుకుంటున్నారు మనం అందరం ఏం చేయాలా? లెక్క చెప్పాలా? ఇప్పుడు మన మందిరానికి వచ్చేవాళ్ళు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందరూ ఉద్యోగాలకు పోయే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వారం రోజులు పనికి ఆపేయండి. ఏమంటారు చెప్పండి? మీ యజమానికి లెక్క చెప్పాలన్నా వద్దా? ఏం చేస్తాడు? జీతం కట్ చేస్తాడు. వాడు మంచోడు అయితే జీతం కట్ చేస్తాడు. మంచోడు కాకపోతే పనిలోంచి తీసేస్తాడు. తీసేయడా? ఊర్లో ఉండి లోకంలో ఉండే జీతమే ఒక 10 రోజులు రాకపోతే కనుక నీకు జీతం కట్ చేస్తే, ఆయన ఏర్పరచుకున్నాడు, నీకు ఆరోగ్యం ఇచ్చినాడు, నీకు జీవమునిచ్చినాడు. ఆయన లెక్క చూడ్డా? ఏమ్మా, బుధవారం మందిరానికి రాలేదంటే ఏం చెప్తావు? శుక్రవారం రాలేదంటే ఏం చెప్తావు? మా బాస్ వచ్చాడు 9:30కు. ఎవరు? చూస్తానేవా? చెప్తానేవా? ఏం చెప్తావు?
ఆదివారం రాలేదంటే ఏం చెప్తావు? అప్పుడు జీతం కట్ చేయడా? ఏముంది చెప్పండి? లెక్క అప్పచెప్పవాలా. నువ్వు నేను దేవుడికి లెక్క అప్పచెప్పవాలా. కఠినంగా వాక్యం బోధిస్తే ఏముంది? మందిరానికి ఎవరు రారు, భయం. దేవుడికి లెక్క అప్పచెప్పాలా నువ్వు నేను కూడా. ఆయన పనిని చేయకోకుంటే లెక్క అప్పచెప్పాలా. మందిరానికి రాలా. వీళ్ళందరూ ఎక్కడున్నారు? వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. లెక్క అప్పచెప్పాలి వాళ్ళు. ఆదివారం ఏమని ఉంది? నా పని చేయాలని ఉంది, లెక్క అప్పచెప్పాలి వాళ్ళు. కాబట్టి ప్రియ సహోదరి, జ్ఞాపకం చేసుకో. నీకు పనులు లేవా? నాకు పనులు లేదా? ఎందుకు వచ్చాం? నా యేసయ్య మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినములకు శ్రేష్టమని నమ్మి ఆ పరలోక రాజ్యంలో చేరాలని, వాక్యము ద్వారా కడగబడాలని, పాపాలని ఒప్పుకొని ఆయన రక్తంలో శరీరంలో చేయాలని వచ్చాం. జ్ఞాపకం చేసుకో. దేవుడి వాక్యం సెలవిస్తుంది, సూచక క్రియల ద్వారా నా దేవుడు మాట్లాడతాడు. ఆ సూచక క్రియ నీ వరకు వచ్చినట్లే ఆయన చిత్తాన్ని గ్రహించు. ఆయన చిత్తాన్ని గ్రహించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేస్తే ప్రేరేపణలు వస్తాయి. వంట చేసేటప్పుడే కదా మనకు ఆలోచనలు వేస్తే చెప్పండి. కొద్దిగా అది వేస్తే ఇంకా కొద్దిగా రుచిగా ఉంటుంది, ఈ నూనె వేస్తే కొద్దిగా రుచిగా రాదా? ప్రార్థన చేస్తే ప్రేరేపణ ఇస్తాడు. ప్రేరేపణే సూచక క్రియ. అమ్మా నువ్వు ఈ పని చేయ, అయ్యా నువ్వు ఆ పని చేయ, నువ్వు ఆ ఊరికి వెళ్ళు, నువ్వు ఈ స్వార్థ ప్రకటించు, అదే సూచక క్రియలు. జాగ్రత్త సహోదరి సహోదరుడా, నా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన అతనికి సూచన ఒకటి దయచేసెను. ఏం చేశాడు తెలుసా? రాజులు 2వ గ్రంథం 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 8వ వచనం, 7వ వచనం. యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దానిని తెచ్చి కురుపుల మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. యెహోవా నన్ను స్వస్థపరచు అనుటకు నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవుదుననుటకు సూచన ఏదని యెషయానడగా యెషయా ఇట్లనెను. ఏం చెప్తున్నాడు? అయ్యా నువ్వేమో అంజూరపు ముద్ద తెచ్చి నాకు స్వస్థతలు ఇచ్చావు, నేను ఈ మందిరం ఎక్కిపోతా ఉన్నా కదా, నాకు రోగము నయమయ్యిందని ఎట్లా తెలుసుకొనవలెనని ఎవడు చెప్తున్నాడు? హిజ్కియా అడుగుతున్నాడు. ఎవరిని? యెషయాని అడుగుతున్నాడు. అప్పుడు చెప్తున్నాడు ఆ మాట. ఏం చెప్తున్నాడంటే, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చునటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచెను కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడలా అని వ్రాయబడింది. ఇక్కడ మనందరికీ తెలుసు, ఇక్కడ ఆహాజు గడియారం ఉంది. అది ఎలా తిరుగుతాడో చెప్పండి? క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటుంది. ముందుకు తిరగడం అందరం చూసే పనే. ఎక్కడైనా మన ఇంట్లో గడియారం వెనక్కి తిరిగేది చూసామా? అక్కడ చెప్తున్నాడు, మందిరముకు ఎక్కిపోయేటప్పుడు ఆహాజు గడియారం ఉంది కదా, అది 10 అడుగులు ఏం చేస్తుందంట? వెనుకకు తిరుగుతుంది. అది నీకు సూచక క్రియ. అది ఎప్పుడైతే అలా జరుగుతుందో నీకు నీ రోగమై బాగుపడేదవని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే మీరు కూడా ఏమడగల? యెషయా గ్రంథం చేయండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంత లోతైనా సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనా. ఏం చేయాలా? అయ్యా ఒక్క సూచిక జరిగించు ప్రభువా. అయ్యా నేను ప్రార్థన చేస్తా అంటే కరెంటు పోయిందనుకో, ఇది నిజం ప్రభువా. ఇప్పుడు మనం కదా ప్రార్థన చేస్తాను, లేకపోతే మాట్లాడుతూ ఉంటాం. సూచిక క్రియలు మనకు రోడ్ల మీదనే కనపడతాయి. ఎట్లా చెప్పండి? కుక్క తలకాయ ఊపింది అనుకో, ఏమని అర్థం? ఇది నిజమే. లేకుంటే పొరపాటుగా ఎవడు జలుబు చేసినాడో, లేకుంటే ఇంకొకటి ఎవడన్నా తుమ్మినాడో అనుకో, ఇది నిజమే, సత్యం. పిల్లోడు కూడా తుమ్మినాడు. పిల్లోళ్ళు దేవుడితో సమానం. అవునా? ఇటువంటి తుపారి సూచిక క్రియలు దేవుడు ఎప్పుడు అంగీకరించాడు. కుక్కలను, నక్కలను, బల్లులను, సీవిడి గారితో తుమ్మే తుమ్ములను అది పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రావాలా. ఏం రావాలా? అటువంటి సూచిక క్రియలు అడుగు. అటువంటి సూచిక క్రియలు అడిగితే నా దేవుడు చేసేవాడున్నాయని వాక్యం సెలవిస్తుంది. 6వదిగా అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు ఆ నీతిమంతుని చూచుటకు ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించున్నాడు. 6వదిగా సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు.
ఇక్కడ చెప్తున్న మాట, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకు, నీతిమంతుని చూచుటకును, ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు అని వ్రాయబడింది. ఇదే మాట 12వ వచనంలో చూడండి. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునైన అననీయ అనే ఒకడు నా యొద్దకు వచ్చి, ఈ క్రియలో ఒక సేవకుని ద్వారా సౌలుతో మాట్లాడుతున్నాడు. ఈ అననీయ ఎవరు? దేవునికి సౌలుకి మధ్య రాయబారి. కాబట్టి ప్రియ సహోదరి, ఏ సేవకుడైనా, ఏ ప్రసంగికుడైనా, ఏ సువార్తకుడైనా వాక్యము చెప్పేటప్పుడు నీకు ఏదైనా ప్రేరేపణ కలిగింటే, ఆ వాక్యములో దేవుని చిత్తము నీకు ఏదైనా బయలుపరిచి ఉంటే, ఆ బయలుపరచబడినటువంటి ఆ చిత్తమును గట్టిగా పట్టుకోనమని దేవుని వాక్యము సెలవిస్తుంది. చివరిగా 7వది యోనా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. యోనా 1:14. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మును లయము చేయకుందువుగాక. ఇక్కడ జరిగిన సందర్భము, దేవుని చిత్తము ఇన్ని మాటలు చెప్పి 6 మాటలు చెప్పండి. ఏమేమి చెప్పండి? సేవకుల ద్వారా అంట, వాక్యం ద్వారా అంట, ప్రార్థన ద్వారా, సూచక క్రియలు. ఇప్పటికి కూడా మీరు వినలేకపోతే, ఇప్పటికి కూడా దేవుని చిత్తం గ్రహించకపోయారనుకో, అప్పుడు చెప్తున్నాడు లాస్ట్గా. ఏం చెప్తున్నాడంటే, పరిస్థితుల ద్వారా. ఏం చెప్తున్నాడు? పరిస్థితుల ద్వారా నేను నిన్ను మారుస్తా. ఇంతవరకు గ్రహించి నువ్వు మారినావా? ఒకటే. వాక్యం ద్వారా మారినావా? మంచిదే. ప్రార్థన ద్వారా మారినావా? మంచిదే. సువార్త ద్వారా మారినావా? మంచిదే. సేవకుల ద్వారా. ఇన్ని కాకోకుండా ఇంకా మందబుద్ధి కలిగి, మనోనేత్రాలు వెలిగించబడుకోకుండా, దేవుని చిత్తము గ్రహించకోకుండా ఉన్నావనుకో, యోనాకు చేసినట్టు నీకు కూడా చేస్తా. ఏం చేశాడు యోనాని? ఎక్కడ పోమన్నాడు? అయ్యా లేచి నినివే మహాపట్టణమునకు పో అని చెప్పాడు. అక్కడ పాపము ప్రబలిపోతుందయ్యా, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. నేను ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్కి వెళ్ళాడు. బంగారానికి బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఆ పట్టణం. ఇప్పటికి కూడా అక్కడి బంగారం చాలా ఫేమస్ అన్నమాట. అక్కడికి బంగారం, అక్కడికి వెళ్ళాడు, సుసంపదలు ఉంటాయని. అయితే ఇక్కడ చెప్తున్న సందర్భం ఎవరి మాటలు చెప్తున్నారు చెప్పండి? ఏమొచ్చిందంట? 5వ వచనం చూడండి. వారు ఓడను దరికి తెర్చుటకు తెడ్లను బలముగా వేసిరి గాని, గాలి తామకు ఎదురై తుఫాను బలము చేత, సముద్రపు పొంగి ఉండట చేత ప్రయత్నము వ్యర్థమైపోయింది. అప్పుడు అంటున్నారు, యెహోవా నువ్వేం చేశావు? నాకు అర్థమైంది ప్రభువా. ఎవరికి అర్థమైంది? అక్కడ దేవుని ఎరిగినటువంటి, అక్కడ ఉండేటువంటి అన్యులకు అర్థమైంది. అరే, ఎవడో మన ఓడలో పడి ఉన్నాడురా, ఒకడు పాపం చేసి ఉన్నాడురా. ఇది ఎవడు చేశాడు తెలుసా? ఇది ఈ కాలం వర్షం పడే కాలం కాదురా, ఇది తుఫాను వచ్చే కాలం కాదు. ఇది ఏదో జరిగింది. ఎవడో ప్రభువుకు విరోధంగా పాపం చేసి ఉన్నాడు. దేవుని చిత్తం ఎవడో నెరవేర్చడంలా, దేవుడు చెప్పిన పనిని ఎవడో చేయడంలా, అందుకే ఈ తుఫాను, ఈ గాలి వచ్చిందని ఎవరు మాట్లాడుకుంటున్నారు? ఉన్నటువంటి నావికులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. నువ్వు దేవుడి చిత్తం గ్రహించకున్నట్లయితే దేవుడు శ్రమలకు గురి చేస్తాడు, నిన్ను బాధ పెడతాడు, ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్షిస్తాడు. అందుకే అంటాడు, మారకోకుంటే నేనే గాయము చేసేదను, నేనే. అవసరమా? ఆయన మాట వినుకోకుండా కొట్టించుకొని, తిట్టించుకొని, ఆయనతోనే కుట్లేపించుకోవడం అవసరమా? చెప్పండి. ఆయన చిత్తం చేస్తే పోలా, ఆయన చిత్తం నెరవేరిస్తే పోలా. అటువంటి శ్రమలు, అటువంటి మహాశ్రమలు నీకు నాకు రాకముందే ఒకసారి సహోదరి ఆయన చిత్తం మీద గ్రహించు. ఆయన చిత్తం మీద గ్రహించు. ఆయన చిత్తం మీద గ్రహించని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి భయంకరమైన, మీకు తెలుసు, తుఫానులు ఏదానికి సాదృశ్యం? గాలివాన దేనికి సాదృశ్యం? శ్రమలకు, బాధలకు సాదృశ్యమైనని మనం ధ్యానించుకున్నాం. అందుకే ఇక్కడ వ్రాయబడింది, గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండటం వలన వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఓడను నడిపించుకోలేకపోతున్నారు. జాగ్రత్త సుమా, జాగ్రత్త సహోదరి. అనేకమైన శ్రమలకు దేవుని చేతిలో ఇబ్బంది పడద్దు. ఆయన పెట్టే శ్రమలలో నువ్వు ఇబ్బంది పడద్దు. ఆయన శ్రమలకు నువ్వు లోను కావద్దు. మోకరించి ప్రార్థన చేయి.
ప్రార్థన చేయి, అయ్యా నేను వాక్యం వినేటటువంటి విశ్వాసిగా ఉండాలా, నా వల్ల ఏమన్నా నీ పని చేయాలా, అదొక్కటి నాకు తెలియజేయ ప్రభువా, నీ చిత్తం మీద నాకు తెలియజేయ ప్రభువా అని వాక్యం ద్వారా లేదా ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా కానీ అడగాలని ప్రభు వాక్యము సెలవిస్తుంది. నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మోసే మిద్యాను యాజకుడైన యిత్రో అనే తన మామ మందను మేపుచు ఆ మంద అరణ్యము అవతల తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూచుచున్నప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోసే పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టుకెళ్ళి గొప్ప వింత చూచెదను అనుకొనెను. దాని చూచుటకు అతడు ఆ తట్ట వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోసే మోసే పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా. ఏం చెప్పినాడు? చిత్తము ప్రభువా. ప్రభువా ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, మాట్లాడుము అన్నాడా? అన్నాడు సమూయేలు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మోసే మోసే అంటేనే అర్థమైంది. ఎవరంట? దేవుడు ఉన్నాడా? ఏదో నాతో పని ఉంది ప్రభువా, నీ చిత్తము ప్రభువా, నీ చిత్తం. నా నోరు కాదు, నా మందబుద్ధి కాదు, నా స్వబుద్ధి కాదు ప్రభువా, నీ చిత్తం. అవునండి. ఏం చేశాడు? జనములకు తండ్రిని చేశాడు. ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడైపోయాడు మోసే. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని చేతిలో రాజా రాణి మకుటముగా భూషణ కిరీటముగా ఉండాలని ఇష్టపడుతున్నావా? అయితే ఆయన చిత్తం ఏదో గ్రహించు. పెద్ద తాత్పర్యం ఏమీ లేదు. ఆయన మాట్లాడే మాట నీ వలన ఏమీ కలిగి ఉన్నారు అది అడగండి అంతే. ఇప్పుడు మా ఇంటికి వచ్చావు, నా హరెన్న అంటే అర్థం ఏం చెప్పు? ఏదన్నా అవసరమైనా ఉండాలా, లేకుంటే ఏదన్నా పని ఉండాలా. నీలోని ఊరక హరెన్న జపం చేసుకుంటాను ఏదో చెప్పు, అడగాల. నా ప్రభు చెప్తున్నాడు, అడుగు నీ చిత్తం మీద. ఒక్కరు మారిన నీ వల్ల దేవుడికి ఏమంట? సంతోషమే కదా. ఏమన్నాడు కీర్తనలో? నీ చిత్తము నెరవేర్చుట వలన నాకు ఒక్క పాపి మారి రక్షణ పొందితే ఎక్కడ ఆనందం అంట? పరలోకంలో ఆనందం. నీ బ్రతికినంత కాలంలో ఒక్కరు మారితే సంతోషమా కాదా? జ్ఞాపకం చేసుకో సహోదరి. ప్రార్థించే ముందు లేదా ఆశీర్వాదాలు అడిగే ముందు దేవుని చిత్తమును అడుగు. అయ్యా నీ పని ఏదో చెప్పు. నా పని కాదు, నా భార్య కాదు, నా బిడ్డ కాదు, నా తల్లి కాదు, నా తల్లిదండ్రులు, నా ఉద్యోగం కాదు. నీ చిత్తము చేయటం నాకు ఇష్టం. అదేదో చెప్పు, నేను చేస్తా. ఆయన చిత్తము చేస్తే గనక ఆశీర్వాదాలు అడగని అవసరంలా. అబ్రహాము దేవుడు రమ్మన్నాడు, నేను రాను ప్రభువా అన్నాడా? భార్యతో సహా 3 ముళ్ళు చదువుకోపోయినాడు. డబ్బులు అడిగాడు. ఎప్పుడైనా అబ్రహాం నాకు అది కావాలి ఇది కావాలన్నాడా? ఆశీర్వదించలేదా? ఆయన చిత్తం చేశాడు. మోసే ఏమన్నాడు చెప్పండి? నీ చిత్తము ప్రభువా. ఏమన్నాడు చెప్పు? నీ చిత్తం అన్నాడు. మోసేని ఎలా వాడుకున్నాడు దేవుడు చెప్పండి? శిష్యులకు కూడా మొట్టమొదటి ఏం నేర్పించాడు పరలోక ప్రార్థనలో? నీ చిత్తమే నెరవేరును గాక, సిద్ధించును గాక, రాజ్యం వచ్చును గాక. జాగ్రత్త ప్రియ సహోదరి. ఉదయకాలం ముందు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం చేయాలంట? మొట్టమొదట ఆయన చిత్తాన్ని గ్రహించు. ఆయన చిత్తమును గ్రహించకనే మనము శ్రమలలో, బాధలలో, ఇబ్బందులలో మన ముందు అన్య కుటుంబం వాళ్ళు బాగా బతుకుతూ ఉన్నారు. సుఖ శాంతి సమాధానాలతో బ్రతుకుతూ ఉన్నారు. మనం ఎలా ఉన్నాం చెప్పు? దేవుని దగ్గర ఉండే కన్నీళ్ళ బుడ్డి నిండి ఆయన కూడా ఇంకొక బుడ్డి చూసుకునేంత పరిస్థితి వచ్చింది. ఎందుకు చెప్పండి? మన ఏడుపులు అలా ఉన్నాయి, మన బాధలు అలా ఉన్నాయి, మన శ్రమలు అలా ఉన్నాయి. కానీ ఆయన చిత్తమును గన నెరవేర్చే వాడవైనావనుకో, ఆయనము చిత్తము నెరవేర్చే దానవైనావనుకో, నా దేవుడు సంపూర్ణమైన ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ 7 మాటలు జ్ఞాపకం చేసుకో. దేవుని చిత్తము నెరవేర్చుతాం, సంతోషం. హల్లెలూయా. చిన్నపాటి వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.